ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్ దీనిలోకి వస్తా ఉంది, ప్రవేశిస్తా ఉంది. ఒకే కాన్సెప్ట్ లోకి దేశ్ కేవల్ మిట్టి నై, దేశం అంటే మట్టి కాదు, ఈ కాన్సెప్ట్ లోకి ఏం చేస్తుంది ఈ రోజు నేను చూశాను. ఒక్కొక్క స్టేట్ లో ఇది జెండా పాతుంది. ఏమనంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే దేశ్ కేవల్ మిట్టి నై, ఆ జెండా అక్కడ పాతుతుంది అనమాట. అందరి దృష్టిని కూడా ఏమేమైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో అందరి దృష్టిని కూడా తన వైపు తిప్పుతుంది, దేశం వైపు తిప్పుతుంది. దేశం అంటే మట్టి కాదు, నువ్వు అమ్మడానికి కొనడానికి ప్రాపర్టీస్ రాసుకోవడానికి దాని మీద నిలువెత్తిన ఆకాశహర్మ్యాలు నిర్మించడానికి దేశం మట్టి కాదు, అదొక గొప్ప సంపద, గొప్ప ఖజానా అది అనేది వాళ్ళు దాని ద్వారా ఆ జెండాని అక్కడ పాతడం ద్వారా చూపిస్తున్నారు. మనం సపోజ్ మీరు ఇమాజిన్ ఒక పందిరి మనం పైనుండి వేసామనుకోండి, ఆ పందిరి గ్లోబల్ అనుకుంటే ఆ పందిరి వేయడానికి అవసరమయ్యే ఆ పోల్స్ ఉంటాయి కదా, ఆ పోల్స్ ఎక్కడెక్కడైతే పెడుతున్నారో అది స్ట్రాంగ్ గా నేల లోపలికి దిగితేనే పందిరి నిలబడుతుంది, లేకపోతే పందిరి పడిపోతుంది కదా. అట్లా ఉండేదే ప్రాంతీయత. ప్రాంతీయత ఎంత బలంగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్ గా తన లోపలికి తను దాన్ని తీసుకోగలుగుతుందో, ఆధ్యాత్మికత కానీ ఆత్మజ్ఞానం కానీ ఎంత స్ట్రాంగ్ గా ఎంత లోతుగా సోల్ అవేర్నెస్ లో ఉంటుందో అంత అద్భుతంగా పైన కనిపించే పందిరిని తను చూపించగలుగుతుంది. ఇదే ప్రతిసారి అఖండ భారతం అఖండ ధ్యానం దగ్గర నుండి ప్రతి ఒక్క స్టేట్ ని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని, ప్రతి ఒక్క దేశాన్ని మనం ఎందుకు కదిలిస్తున్నాము సపరేట్ గా అంటే ఇది మెయిన్ రీజన్ ఫ్రెండ్స్. వాళ్ళకి అంత బలంగా దాన్ని వాళ్ళు దింపాలి వాళ్ళ లోపలికి, అప్పుడు అది పైన స్ట్రాంగ్ అవుతుంది. ఇది చూశాను ఈ రోజు, ఇంకా స్ట్రాంగ్ గా చూశాను నేను. చాలా బాగా చాలా అద్భుతంగా అనిపించింది నాకు.